వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండలో గంజల్లి మహాత్మా బడే సాహెబ్ ముఖద్వారం ప్రారంభోత్సవం. ముఖద్వారాన్ని ప్రారంభించిన దత్తాత్రేయ నారాయణ స్వామి పీఠాధిపతి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండలోని గంజల్లి మహాత్మా బడే సాహెబ్ ముఖద్వారాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ నారాయణ స్వామి పీఠాధిపతి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంజల్లి మహాత్మా బడే సాహెబ్ 6వ తరం మునిమనవడు మహాత్మా బడే సాహెబ్ పీఠాధిపతి సుభాన్ స్వామి మాట్లాడుతూ గోనెగండ్ల అంటేనే మత సామ్రాజ్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కుల మతాలకు అతీతంగా మహాత్మా బడే సాహెబ్ బోధనలను ఈ ప్రాంత ప్రజలు ఆచరిస్తూ మానవత్వాన్ని చాటి చెబుతారన్నారు. వారి మాటల్లో మీరే వినండి. మహాత్మా బడే సాహెబ్ తాత యొక్క గురు పరంపర సంప్రదాయం ఎట్లా ఉండదంటే దత్తాత్రేయ పీఠము తాతది. దత్తాత్రేయ పీఠం అయితే మొదటి గురువు దత్తాత్రేయునిగా భావిస్తాము. దాంట్లో మనం ఒక సముద్రం లాంటిది దత్తాత్రేయ పీఠం అంటే. ఇప్పుడు మన పెద్ద కాలువ ఎట్లా వస్తుందో అట్లా రాంగ చీలకలు ఎట్లయితుందో చిన్న కాలువలు ఎట్లయితే అట్లా మా దాంట్లో ఒక చిన్న పిల్ల కాలువ మహాత్మా బడే సాహెబ్ తాత అంటే తాత ధర్మము ఎట్లా అంటే ఇక్కడ గురు పరంగా చేస్తూ ఇక్కడ మహమ్మదీల మతపరంగా కూడా నమాజ్ ఆచరిస్తూ ఇక్కడ గురు ధర్మం కూడా గురువుకి సేవ చేస్తూ ఇక్కడ ఆయన జీవ సమాధి అయినాడు మహాత్మా బడే సాహెబ్ తాత. అలాగే ఈ గురు పరంపరంగానే మేము భావించుకొని ఈయన మహాత్మా దత్తాత్రేయ యొక్క షష్ఠంగ వంశము పరంపర అంటే వంశము దత్తాత్రేయ వంశంలో పుట్టిన ఈయన నిరాహార యోగి మహాత్ముడు మహానుభావుడు. ఒక 19 సంవత్సరాలు అన్నం లేదు, నీళ్లు టీ మాత్రమే తీసుకుంటాడు. ఈ యొక్క ఓపెనింగ్ సందర్భంగా ఈయన మమ్మల్ని ఏదో విధంగా కలిసిన దానికి గురువులు వచ్చారు కదంటని చెప్పి గురువులుగా మేము ఆయన అధికారం ఆయనకి ఇచ్చినాము. ఆయన చేత యొక్క ద్వారణము ఓపెనింగ్ చేయించినాము. ఈ ద్వారణం కూడా ఎప్పటికీ ఇక్కడ ఈ ద్వారం కింద తిరలాడేవాని జన్మ కూడా ధన్యమవుతుందని మా యొక్క నమ్మకము. ఎందుకంటే మహాత్మా ఒక మహమ్మదీ వంశంలో పుట్టి గురు పరంపరంగా కులం మతాలకు అతీతంగా కులము మతం అనేది లేకుండా ఇప్పుడు అన్ని కులాలు అతనిలో చూసుకుంటూ అన్ని ఒక దేహంలోనే ఉన్నాయి కులాలలో అని పాదములు దళితులని పాదములని భావిస్తూ మరి ఒక కడుపుని శూద్రులుగా భావిస్తూ ఈ భుజాలని క్షత్రియులుగా ఇక్కడ బ్రాహ్మణులుగా భావిస్తారు. అన్ని కులాలు మనలోనే ఉండవి. మాదిగా మాల అంటే ఒక మాలగా చేసుకొని ఒక మాల అంటే పూలదండగా ఒక మాలగా తయారు చేసుకొని మన మెడలో వేసుకోమని చెప్పాడు కానీ మన తాత. ఈడు మహమ్మదీయుడు, ఈడు మాదిగోడు, ఈడు రెడ్డు, ఈడు కర్ణం అనేది లేదు. మా తాత ఒక్కడే దేవుడు, అందరి దేవుడు ఒక్కడే అని నమ్మేవాడు. కానీ అతని నమ్ముకునే ధర్మాన్ని అతని సేవలు చేసుకుంటూ అలాగే ఆయన కూడా ఒక మహమ్మదీయుడు కాబట్టి మరి ముల్లతనము చేస్తూ నమాజు చేస్తూ 5 పూట్ల నమాజు చేస్తూ మరి గురువు పరంగా గురువు లేకుంటే మోక్షం లేదని ఆయన నమ్మకంతో గురువుని సేవిస్తూ ఇట్లా గురుపరంగా గంజహల్లి గ్రామంలో జీవ సమాధిగా